రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయల ధరలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు కిలో వైట్ బీన్స్ 35 రూపాయలతో అండి 40 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 40 రూపాయలతో అండి 45 రూపాయలు, బెల్ట్ చిక్కుడు 25 రూపాయలతో అండి 30 రూపాయలు, తీగు చిక్కుడ 30 రూపాయలతో అండి 35 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక కాకరకాయ విషయానికి వస్తే కిలో కాకరకాయ వచ్చేసి పెద్ద కాకరకాయ 30 రూపాయలతో అండి 36 రూపాయలు, పన్నీర్ కాకరకాయ 30 రూపాయలతో అండి 38 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యారెట్ విషయానికి వస్తే ఊటీ క్యారెట్ వచ్చేసి 25 రూపాయలతో అండి 35 రూపాయలు, లోకల్ క్యారెట్ వచ్చేసి 20 రూపాయలతో అండి 30 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ విషయానికి వస్తే కిలో బీట్రూట్ వచ్చేసి 25 రూపాయలతో అండి 32 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కేజీ క్యాబేజ్ వచ్చేసి 6 రూపాయలతో అండి 9 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే కిలో కాలీఫ్లవర్ వచ్చేసి ఒక పువ్వ కాలీఫ్లవర్ వచ్చేసి 8 రూపాయలతో అండి 10 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక వరి వంకాయ 20 నుండి 25 రూపాయలు, ఉజాలా వంకాయ 10 రూపాయలతో అండి 15 రూపాయలు, బాటల్ బ్రింజాల్ 25 రూపాయలతో అండి 30 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక పాల్యం వంకాయ 25 రూపాయలతో అండి 32, 35 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది బెస్ట్. ఇక స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 20 రూపాయలతో అండి 27 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి 15 రూపాయలతో అండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాప్సికమ్ విషయానికి వస్తే కిలో క్యాప్సికమ్ వచ్చేసి 20 రూపాయలతో అండి 40 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక రెడ్ క్యాప్సికమ్ 100 రూపాయలతో అండి 180 రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే కేజీ టమాటో నాటి టమాటో వచ్చేసి 15 రూపాయలతో అండి 22 రూపాయలు. ఇక బెంగళూరు టమాటో 20 రూపాయలతో అండి 30 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక బెండకాయ విషయానికి వచ్చేసరికి 30 రూపాయలతో అండి 40-45 రూపాయల దాకా కిలో బెండకాయ పోవడం అయితే జరిగింది. ఇక సొరకాయ విషయానికి వస్తే 20 రూపాయలతో అండి 30 రూపాయల దాకా కిలో సొరకాయ బెస్ట్ పోవడం అయితే జరిగింది. ఇక నూకల్ 15 రూపాయలతో అండి 20 రూపాయలు, 25 రూపాయలు. ఇక బీరకాయ 20 రూపాయలతో అండి 40 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి కిలో 40 నుండి 45 రూపాయల దాకా కిలో పచ్చిమిర్చి పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి 4 రూపాయలతో అండి 7 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కొత్తిమీర విషయానికి వస్తే హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి మనకు 80 రూపాయలతో అండి 100 రూపాయలు, నాటి కొత్తిమీర వచ్చేసి 100 రూపాయలతో అండి 150 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. చోచో 15 నుండి 20 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే చిన్న ఉర్లగడ్డలు 10 రూపాయలతో అండి 15 రూపాయలు, పెద్ద ఉర్లగడ్డలు 15 రూపాయలతో అండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అనపకాయ విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి 40 రూపాయలతో అండి 45 రూపాయలు పోవడం అయితే జరిగింది. ఇక కందికాయలు 40 నుండి 45, అలసంద 30 నుండి 35 రూపాయల వరకు కూడా కిలో పోవడం అయితే జరిగింది. ఇక పొట్లకాయ విషయానికి వస్తే 15 నుండి 20 రూపాయల వరకు కూడా కిలో పొట్లకాయ పలకడం అయితే జరిగింది. ఇక అల్లం విషయానికి వస్తే కొత్త అల్లం 40 రూపాయలతో ఉండి 60 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక గుమ్మడికాయ విషయానికి వస్తే తినే గుమ్మడికాయ వచ్చేసి 5 నుండి 8 రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది. ఇక బూడిద గుమ్మడికాయ 4 రూపాయలతో ఉండి 7 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ పొటాటో వచ్చేసి 25 రూపాయలతో అండి 27 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. మునక్కాయ కిలో వచ్చేసి 100 రూపాయలతో అండి 150 రూపాయల వరకు కూడా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ వచ్చేసి 45 రూపాయలు, పెద్ద టెంకాయ, చిన్న టెంకాయ 25 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక ఎర్రగడ్డల విషయానికి వస్తే పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి మనకు 20 రూపాయలతో అండి 40 రూపాయలు, చిన్న ఎర్రగడ్డలు 40 రూపాయలతో అండి 70 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడికాయ విషయానికి వస్తే కిలో పచ్చి మామిడికాయ వచ్చేసి 50 రూపాయలతో అండి 140 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు ధరలు అనేవి ఇలా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో యాక్షన్ అనేది 11 గంటలకు ప్రారంభమవుతుంది. గమనిక, రాత్రి 11 నుండి 5 వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో చూపించబడుతుంది. 5 గంటల తర్వాత ధరలు అనేవి స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. చూశాక ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం పొందాలంటే ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. నమస్కారం.